మా లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే మాఘ పౌర్ణమి పుష్యార్క యోగం మాఘ ఆదివారం. ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా సరే రాత్రి 12 లోపు ఈ వీడియోని చూస్తే చాలు, ఈ కథలను వింటే చాలు, 2 నిమిషాల్లో దరిద్రం పోతుంది, వద్దన్నా ధనవర్షం కురుస్తుంది, గ్రహదోషాలు కష్టాలు పోతాయి, పట్టిందల్లా బంగారం అవుతుంది, కోటి జన్మల పుణ్యం వస్తుంది, ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ కథను చివరి వరకు వినాలి, మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు, కనుక భక్తితో చివరి వరకు వినండి. ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ అని, ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఒకసారి హిమవత్ పర్వత సానువుల్లో వెన్నెల కురిపించే చంద్రకలను తలపై ధరించిన పరమశివుడు ప్రశాంత ముద్రలో కూర్చొని ఉన్నాడు. ఆయన పక్కనే జగన్మాత అయిన పార్వతీదేవి ఎంతో వినమ్రంగా కూర్చుని లోకంలోని విశేషాలను అడిగి తెలుసుకుంటుంది. ఆ సమయంలో పార్వతీదేవికి ఒక సందేహం కలిగింది. ప్రాణేశ్వర మాఘమాసం ఎంతో పుణ్యప్రదమైనదని పెద్దలు చెప్తూ ఉంటారు. అసలు ఈ మాసంలో చేసే స్నానానికి, ముఖ్యంగా మాఘ పౌర్ణమికి ఉన్న విశిష్టత ఏమిటి? ఏ పుణ్యం ఎరుగని సామాన్యులు కూడా ఈ ఒక్కరోజు స్నానం చేయటం వల్ల మోక్షాన్ని పొందుతారని విన్నాను. అది నిజమేనా? దీని గురించి ఒక మంచి కథను వివరించండి అని కోరింది. అప్పుడు భోలాశంకరుడు చిరునవ్వు నవ్వి, పార్వతి, నీవు లోక క్షేమం కోసం చాలా మంచి ప్రశ్న అడిగావు. మాఘ పౌర్ణమి మహిమ గురించి, ఒక పిసినారి వర్తకుడి జీవితంలో జరిగిన అద్భుతమైన కథను నీకు చెప్తాను విను అంటూ కథను ప్రారంభించాడు. పూర్వం కావేరీ నది తీరంలో ఒక చిన్న పట్టణం ఉండేది. అక్కడ సేతు అనే పేరు గల ఒక మహా ధనవంతుడు ఉండేవాడు. అతనికి అపారమైన ఆస్తిపాస్తులు, మేడలు, మిద్దెలు ఉన్నాయి. కాని అతని మనసు మాత్రం చాలా సంకుచితమైంది. లోకంలో ఎవరైనా పిసినారి గురించి మాట్లాడుకోవాలంటే మొదట సేతు పేరే చెప్పుకునేవారు. అతనికి ధనం మీద ఉన్న ప్రేమ దైవం మీద లేదు. దేవుడికి పూజ చేస్తే ఏమవస్తుంది? అగబత్తీలు వెలిగిస్తే గాలిలో కరిగిపోతాయి. నైవేద్యం పెడితే దమ్మిడి ఖర్చవుతుంది. ముక్తి కంటే ముక్తి ముఖ్యం. ఆ ముక్తికి డబ్బు ముఖ్యం అనేది అతని సిద్ధాంతం. తన ఇంట్లో ఎప్పుడూ దీపం వెలిగించనిచ్చేవాడు కాదు. చీకటి పడితే నిద్రపోవాలి తప్ప నూనె ఖర్చు చేయకూడదని శాసించేవాడు. అతని భార్య పేరు సుమతి. ఆమె పేరుకు తగ్గట్టుగానే మహాసాధ్వి, పరమ భక్తురాలు. భర్తకు భయంకరమైన పిసినారితనం ఉన్న ఆమె మాత్రం దైవ చింతనతో ఉండేది. సేతు ఇంట్లో లేని సమయం చూసి ఆమె అతి రహస్యంగా ఒక మూలన దీపం వెలిగించి మనసులోనే దేవుని ప్రార్థించేది. తన భర్తకు ఎప్పుడైనా జ్ఞానోదయం కలిగి దానధర్మాలు చేస్తాడా అని ఎదురుచూసేది. ఒకసారి వ్యాపార నిమిత్తం సేతు పొరుగున ఉన్న ఒక ఊరికి వెళ్లవలసి వచ్చింది. చూడు సుమతి, నేను వచ్చేసరికి 2-3 రోజులు పడుతుంది. ఇరుగు పొరుగు వారిని ఎవరిని లోపలికి రానివ్వకు, ఎవరికి ఏమి పెట్టకు, అన్నం వండుకునేటప్పుడు కూడా బియ్యం లెక్క చూసుకో అని 100 జాగ్రత్తలు చెప్పి వెళ్లాడు. చేతు వెళ్లిన ఆ రోజు రాత్రి భయంకరమైన గాలివాన మొదలైంది. ఉరుములు మెరుపులతో ఆకాశం విరిగి పడుతున్నట్టుగా ఉంది. ఆ సమయంలో సుమతి భయపడుతూ ఇంట్లో దీపం వెలిగించి దేవుడిని తలుచుకుంటుంది. సరిగ్గా అప్పుడే ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. సుమతి వెళ్లి తలుపు తీయగా వయసు మళ్లిన ఒక వృద్ధ మహర్షి వానలో తడిసి ముద్దయి వణికిపోతూ కనిపించారు. అమ్మ, లోపలికి రానిస్తావా? ఈ వర్షంలో ముందుకు వెళ్లలేకపోతున్నాను. ఆకలిగా కూడా ఉంది, కాస్త ఆశ్రయం ఇస్తావా అని అడిగారు. సుమతికి భర్త మాటలు గుర్తొచ్చిన ఒక అతిథిని, పైగా వృద్ధుడిని బయట వదిలేయడానికి ఆమె మనసు ఒప్పుకోలేదు. వెంటనే ఆయనను లోపలికి తీసుకువచ్చి కాళ్లు కడుక్కోవడానికి వెచ్చని నీళ్లయిచ్చి పొడి బట్టలు ఇచ్చింది. తన దగ్గర ఉన్న కొద్దిపాటి బియ్యంతో వేడివేడిగా భోజనం వండి వడ్డించింది. ఆ మహర్షి ఆకలి తీరిన తర్వాత సుమతిని దీవించి, తల్లి, నీ ఆతిథ్యానికి చాలా సంతోషం. కానీ నీ ముఖంలో ఏదో తెలియని దిగులు కనిపిస్తోంది, కారణం ఏమిటి అని అడిగారు. సుమతి కన్నీళ్లు పెట్టుకొని తన భర్త స్వభావం గురించి, ఆయనకు దైవం అంటే ఉన్న అయిష్టత గురించి వివరించింది. అప్పుడు ఆ మహర్షి గంభీరంగా నవ్వి, అమ్మ, మానవ జన్మ ఎత్తిన ప్రతివాడు ఏదో ఒక సమయంలో దైవ కృపకు పాత్రుడు కావాలి. ఇప్పుడు మాఘమాసం నడుస్తోంది. ఈ మాసం పుణ్యకార్యాలకు ఎంతో విశిష్టమైనది. లోకమంతా మాఘ స్నానాలు చేస్తుంది. ఎవరైనా సరే నెలంతా స్నానం చేయలేకపోయినా కనీసం మాఘ పౌర్ణమి రోజున సూర్యోదయానికి ముందు నదిలో మునిగితే వారి సర్వ పాపాలు నశిస్తాయి.
రేపే మాఘ పౌర్ణమి, నీ భర్తను తీసుకొని రేపు నదికి వెళ్ళు, కలం అన్నిటినీ మారుస్తుంది అని చెప్పారు. మరునాడు తెల్లవారు జామునే ఆ మహర్షి అదృశ్యమయ్యారు. కొద్దిసేపటికే సేతు ఇంటికి చేరుకున్నాడు. వాన వల్ల దారిలో ఇబ్బంది పడటం వల్ల అతను చాలా కోపంగా ఉన్నాడు. సుమతి ధైర్యం చేసి భర్త దగ్గరకు వెళ్లి, నాథ, ఇవాళ మాఘ పౌర్ణమి, నిన్న రాత్రి ఒక పెద్దాయన వచ్చి చెప్పారు, ఈరోజు నదీ స్నానం చేస్తే చాలా మంచిదట, మనం ఒక్కసారి అలా వెళ్ళి వద్దామా అని అడిగింది. సేతు కోపంతో ఊగిపోతూ, స్నానమా, ఇంటి దగ్గర బావిలో నీళ్లు ఉండగా నది దాకా వెళ్లడం ఎందుకు, నదికి వెళ్లాలంటే బండి కావాలి, దానికి ఖర్చు, అక్కడ పురోహితులు కనిపిస్తారు, వాళ్లకు దానం ఇవ్వాలి, దానికి ఖర్చు, ఇవన్నీ పనికి మాలిన పనులు, వృధాగా డబ్బు తగలేయడం నాకు ఇష్టం లేదు అని కొట్టి పారేశాడు. కానీ సుమతి వదలకుండా, మనం కాలి నడకన వెళ్దాం, ఎవరికీ ఒక్క పైసా కూడా దానం చేయవద్దు, కేవలం నీళ్లల్లో మునిగి వద్దాం, నా మాట వినండి అని బతిమిలాడింది. ఎలాగోల సేతు మనసు కరిగింది. సరే పద, కానీ ఒక్క పైసా కూడా ఖర్చు చేయకూడదు, గుర్తుంచుకో అని హెచ్చరించి బయలుదేరాడు. ఇద్దరూ కలిసి నదీ తీరానికి చేరుకున్నారు. అక్కడ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. అందరూ భక్తితో మునుగుతూ ఉంటే సేతు మాత్రం తన బట్టలు ఎక్కడ పోతాయో, తన చేతిలో ఉన్న సంచి ఎక్కడ తడిసిపోతుందో అని జాగ్రత్త పడుతున్నాడు. భార్య పట్టు పట్టడంతో అయిష్టంగానే నదిలోనికి దిగాడు. సరిగ్గా అదే సమయంలో నదిలో ఉన్నట్లుండి వరద ఉద్రిక్తి పెరిగింది. ప్రవాహం చాలా వేగంగా రావడంతో సేతు, సుమతి ఇద్దరు నీళ్లల్లో కొట్టుకుపోయారు. సుమతి భయపడకుండా శివనామ స్మరణ చేస్తూ ప్రవాహంలో మునిగి తేలుతుంది. సేతు మాత్రం తన ప్రాణం కంటే తన దగ్గర ఉన్న చిన్న డబ్బు సంచిని కాపాడుకోవడానికే ప్రయత్నిస్తూ నదిలో గిలగిలలాడాడు. తర్వాత కొంతమంది చూసి వారిద్దరిని కాపాడారు. ఆ తర్వాత కొన్నేళ్లు గడిచాయి. వారు వృద్ధాప్యంలో ప్రకృతి సిద్ధంగా మరణించారు. మరణం అనంతరం యమదూతలు వారిని తీసుకువెళ్లడానికి రాలేదు. విష్ణుదూతలు విమానం తీసుకొని వచ్చారు. సేతువుకి ఏమీ అర్థం కాలేదు. తను జీవితంలో ఒక్క మంచి పని కూడా చేయలేదని అతనికి తెలుసు. అలాంటిది తనను వైకుంఠానికి తీసుకువెళ్లటం ఏమిటని ఆశ్చర్యపోయాడు. విమానంలో కూర్చుని స్వర్గలోకానికి చేరుకున్నాడు. అక్కడ దేవతలందరూ వారికి స్వాగతం పలికారు. సేతు మనసులో ఒక్కటే ప్రశ్న తొలుస్తుంది. చివరకు తను సాక్షాత్తు శ్రీమహావిష్ణువును దర్శించుకున్నాడు. విష్ణుమూర్తి దివ్య తేజస్సును చూసి సేతు పులకరించిపోయాడు. కాని వెంటనే తన సందేహాన్ని అడిగాడు, దేవా, నేను లోకంలో పిసినారిగా పేరు తెచ్చుకున్నాను, దాన ధర్మాలు చేయలేదు, నీ పూజలు చేయలేదు, కేవలం డబ్బును దాచుకోవటమే నా పనిగా బ్రతికాను. నా భార్య పుణ్యాత్మురాలు కాబట్టి ఆమె ఇక్కడికి రావటం న్యాయమే, కాని నావంటి పాపాత్ముడికి ఈ స్వర్గ ప్రాప్తి ఎలా కలిగింది, ఇది పొరపాటున జరిగిందా అని అడిగాడు. అప్పుడు విష్ణుమూర్తి మందహాసం చేస్తూ ఇలా అన్నాడు, సేతు, భగవంతుడి మార్గంలో పొరపాట్లకు తావు లేదు. నువ్వు పిసినారివి అన్నది నిజమే, కాని నువ్వు తెలియకుండానే ఒక మహా పుణ్యకార్యం చేసవు. నీ భార్య మాట మీద గౌరవంతో నువ్వు మాఘ పౌర్ణమి రోజున నదీ స్నానానికి వెళ్ళావు. ఆ రోజు సూర్యోదయానికి ముందే నీవు నదిలో మునిగావు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ పవిత్ర మాఘ జలాలు నీ శరీరాన్ని తాకాయి. మాఘ పౌర్ణమి నాడు చేసే స్నానం 1000 అశ్వమేధ యాగాల కంటే ఎక్కువ ఫలితాలను ఇస్తుంది. నువ్వు ఆ నదిలో కొట్టుకుపోయినప్పుడు కూడా నీ పాపాలన్నీ ఆ నీటిలో కడిగివేయబడ్డాయి. దానికి తోడు నీ భార్య సుమతి ఆ రాత్రి ఒక మహర్షికి భోజనం పెట్టి ఆశ్రయం ఇచ్చింది. ఆ మహర్షి మరెవరో కాదు, సకల పాపాలను హరించే దైవ స్వరూపం. ఆయన ఆశీసులు, నీ భార్య పుణ్యం అన్నిటికంటే మిన్నగా ఆ మాఘ పౌర్ణమి స్నాన మహిమ నిన్ను ఈరోజు ఇక్కడికి తీసుకువచ్చాయి. భక్తితో చేసిన, భయం వల్ల చేసిన లేదా అనుకోకుండా చేసిన మాఘస్నాన ఫలితం మాత్రం సమానంగా దక్కుతుంది అని చెప్పాడు. విష్ణుమూర్తి మాటలకు సేతు కళ్ళు తెరుచుకున్నాయి. తను ఇంతకాలం డబ్బు వెంటపడి అసలైన ఆనందాన్ని కోల్పోయానని బాధపడ్డాడు. కాని దేవుడు తనపై చూపిన కరుణకు కన్నీళ్లు పెట్టుకున్నాడు. పార్వతి, చూశావా, ఆ సేతు వంటి కటిక పిసినారిని కూడా మాఘ పౌర్ణమి స్నానం వైకుంఠానికి చేర్చింది. మానవులకు మోక్షం పొందడానికి ఇది ఒక సులభమైన మార్గం. మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండి కుంభ రాశికి వెళ్లే సమయంలో భూమిపై ఉన్న జలాలన్నీ గంగా నదితో సమానం అవుతూ ఉంటాయి. ఆ సమయంలో స్నానం చేయటం వల్ల కేవలం పుణ్యమే కాదు, శారీరక ఆరోగ్యం కూడా చేరుతుంది. ఆ పౌర్ణమి తిథి చంద్రుని శక్తితో, సూర్యుని తేజస్సుతో నిండి ఉంటుంది కాబట్టి దానికి అంతటి ప్రాముఖ్యత ఉంది అని శివుడు వివరించాడు.
పరమశివుడు చెప్పిన ఈ అద్భుతమైన కథను విన్న పార్వతీదేవి ఎంతో ఆనందించింది. స్వామి ఈ కథ ద్వారా లోకానికి ఒక గొప్ప సందేశం ఇచ్చారు. భగవంతుడు మనిషి దగ్గర ఉన్న ధనాన్ని చూడడు, కేవలం అదృష్టవశాత్తు చేసే పుణ్యాన్ని కూడా ఆయన గుర్తిస్తాడని అర్థమైంది అని పలికింది. అప్పటి నుండి భూలోకంలో మాఘ పౌర్ణమి స్నానం అంటే భక్తులకు అమితమైన నమ్మకం, గౌరవం ఏర్పడ్డాయి. మాఘమాసంతా స్నానం చేయలేకపోయినా ఈ ఒక్క పౌర్ణమి రోజున నదిలో మునిగితే చాలు జన్మ ధన్యమవుతుందని భక్తులు నమ్ముతారు. సేతు కథ మనకు చెప్పేది ఒక్కటే, దైవ కార్యాల్లో చేసే చిన్న ప్రయత్నం కూడా మన జీవితాన్ని ఊహించని మలుపు తిప్పుతుంది. పిసినారితనం మనిషిని బంధిస్తుంది, కానీ ఒక పవిత్ర కార్యం ఆ బంధాల నుండి విముక్తి కలిగిస్తుంది. పార్వతి ఈ కథ విన్న వారికి, చదివిన వారికి కూడా మాఘ స్నాన ఫలితం లభిస్తుంది. లోకంలోని జనులందరూ ఈ మాఘ పౌర్ణమి విశిష్టతను తెలుసుకొని తరిస్తారని నా ఆశీసు అని శంకరుడు తన కథను ముగించాడు. అలా కైలాస శిఖరంపై శివపార్వతుల మధ్య జరిగిన ఈ సంభాషణ లోకానికి ఒక మార్గదర్శకంగా నిలిచింది. పౌర్ణమి మాఘ ఆదివారం పుష్యార్క యోగంతో కలిసి వచ్చింది గనుక ఈరోజు మాఘ ఆదివారపు నోము కథను వింటే చాలు మీకు ఉన్న దరిద్రాలన్నీ పోతాయి, సూర్యభగవానుడి అనుగ్రహం కలుగుతుంది. పూర్వము సోమయాజుల వారి సోముదేవమ్మ మాఘ ఆదివారాల నోము పట్టి 5 ఏళ్లు నియమము పాటించి ఉద్యాపనము తీర్చుకొను సమయంలో కథ వినేవారు లేక కుమారులను పిలిచి మాఘ ఆదివారముల నోము కథ విన రండిరా అంది. వారు అమ్మ మేము రాజు కొలువునకు వెళ్ళుటకు ఆలస్యమవుతుంది అని వెళ్ళిపోయిరి. అప్పుడు సోమిదేవమ్మ వీధిన పోయే పిల్లలను పిలిచి మాఘ ఆదివారముల నోము కథ వినండిరా అనగా వారు మేము ఆడుకోవాలని దూరముగా పోయిరి. తరువాత సోమి దేవమ్మ రేవుకు వెళ్తున్న అమ్మలక్కలను పిలిచి మాఘాదివారముల నోము కథ వినండి అనగా వారు మాకు ఇంటిలో పని ఉన్నదని వెళ్ళిపోయారు. ఇంతలో నిండు గర్భము ధరించి ఉన్న రమాదేవి అనే ఒక ఆవిడ ఎక్కడికో వెళ్తూ అటు రాగా సోమిదేవమ్మ ఆమెను కూడా పిలిచి మాఘ ఆదివారముల నోము కథ విని పొమ్మనగా ఆమె ఇలా అంది, అమ్మ నాకింత అన్నము పెట్టినచో నేను కథ వినెదను అన్నది. అప్పుడు సోమిదేవమ్మ ఆమెను సరే రమ్మని లోపలికి పిలిచి స్నానము చేయించి పరమాన్నము వండి ఆమెకు పెట్టి తాను కూడా తినిన తర్వాత కథ చెప్పటం ప్రారంభించింది. అయితే అప్పుడే తినటం వలన రమాదేవికి నిద్ర వచ్చి నిద్రపోసాగినది. కాని ఆమె కడుపులోని శిశువు కథ వింటూ కొట్టుతూ ఉండటంతో సోమిదేవమ్మ కథ చెప్పుట ముగించి రమాదేవి పొట్ట మీద అక్షంతలు వేసి తాను తలమీద వేసుకునే లోపు రమాదేవి నిద్రలేచినది. నిద్రలేచిన రమాదేవితో సోమిదేవమ్మ ఇలా అంది, రమాదేవి నీవు నిద్రలో ఉండగా నీ కడుపులో ఉన్న బిడ్డ నా నోము కథ విన్నది. నీవు పురుడు వచ్చినప్పుడు మగబిడ్డ పుట్టినచో పగడాల వాన కురియును, ఆడబిడ్డ పుట్టినచో ముత్యాల వాన కురియును. నేనప్పుడు నిన్ను చూడడానికి వస్తాను, మీ ఇంటి గుర్తులు చెప్పమని ఆ వివరాలు తెలుసుకొని రమాదేవిని తిరిగి పంపెను. ఆ తర్వాత కొంతకాలమునకు ముత్యాలవాని కురిసింది. అప్పుడు సోమదేవమ్మ రమాదేవికి ఆడశిశువు పుట్టిందని తెలుసుకొని ఉయ్యాల చీర ఉగ్గి గిన్నె తీసుకొని పోయి పురిటి బిడ్డకు నీళ్లు పోసి ఉగ్గు పెట్టి చీర చెట్టు కొమ్మకు కట్టి ఉయ్యాలలో పడుకోబెట్టి జోలపాడి దీవించి పాడి ఆవునిచ్చి ఇంటికి వచ్చేసింది. ఆ తర్వాత రమాదేవి పనికి పోయినది. అయితే ఆ మార్గమున పోవుచున్న రాజు రమాదేవి దగ్గర ఉన్న పసిపాపను చూసి ఆమె మహాలక్ష్మి అంశము గల చిన్నది, రాజ్యాంతపురములలో ఉండదగిన బిడ్డ అని గ్రహించి రమాదేవితో అమ్మ నీవు ఇంకా మా రాజ్యభవనమును ఉండవచ్చునని తన వెంట తీసుకొని పోయాడు. అలా వారు దారిలో వెళ్తూ ఉండే ఎండిపోయిన చెట్లు చిగురింపసాగినవి. ఇంగిపోయిన గుంటలు నీటితో నిండినవి. ఆ ఆడ శిశువుకు ఎదురైన గొడ్రాళ్లకు బిడ్డలు కలిగిరి. కొన్ని దినములకు ఆ పాప పెరిగి పెద్దదైనది. రాజకుమారుడు ఆమెను ప్రేమించి 2వ భార్యగా వివాహమాడి అనురాగముగా చూసుకోసాగాడు. దాంతో రాజకుమారుని పెద్ద భార్యకు చిన్న భార్యపై అసూయ కలిగి దాసిచే ఆమె 7 వారముల నగలు అపహరించి ఒక భరిణలో పెట్టి నదిలో పారవేయించినది. కాని నదిలోని ఒక చేప ఆ నగలు గల భరిణను మింగినది. చిన్న భార్య నగలు పోయాయని ఎంతో బాధపడింది. ఇంకొకవైపు నగలు మింగిన చేప జాలర్లకు చిక్కినది. జాలర్లు ఆ చేపనే తెచ్చి యువరాజు గారికి ఇచ్చిరి. యువరాజు గారు దానిని వండి కూర చేయమనుచు చిన్న భార్యకు ఇంటికి పంపెను. చిన్న భార్య చేపను కొయుచూ ఉండగా భరిణ బయటపడి పోయిన నగలు దొరికినవి. అప్పుడు చిన్న భార్య ఆ నగలన్నిటినీ అలంకరించుకొని రాజుకు కబురు చేసినది. రాజు వచ్చి చిన్న భార్య అలంకారము చూసి సంతోషించి నగలు దొరికిన సంగతి పెద్ద భార్యకు చెప్పుట కొరకు అంతఃపురమునకు వెళ్ళెను.
పెద్ద భార్యకు నగలు దొరికిన సంగతి అంతకు పూర్వమే తెలిసి చిన్న భార్యను ఏ విధంగానైనా ఆమెను చంపేయాలని అనుకుంది. ఒకనాడు పెద్ద భార్య చిన్న భార్యను విందుకు పిలిచి పాయసంలో విషము కలిపి చంపబోవుచు ఉండగా రాజు కూడా భోజనముకు వెళ్లి అది విషపు పాయసమని తెలియక త్రాగి మృతి చెందెను. చిన్న భార్య భర్త మరణమునకు చాలా దుఃఖించి రాజుతో సహా సహగమనం చేయుటకు సిద్ధపడెను. పెద్ద భార్య తాను కూడా సహగమనము చేయు నిశ్చయించుకొనెను. బయలుదేరి పోవుచు ఉండగా సూర్య భగవానును వృద్ధ బ్రాహ్మణ రూపమున ఎదురు వచ్చి ఎక్కడికి వెళ్ళచు ఉన్నారని అడిగెను. అప్పుడు చిన్న భార్య భర్తతో సహగమనము చేయుటకు వెళ్ళుచున్నానని చెప్పెను. అది విని ఆ బ్రాహ్మణుడు సౌభాగ్యవతి భవ అని దీవించి ముందు నాకు కాళ్ళు కడుగుకొనుటకు నీళ్లు ఇచ్చి నీవు కాళ్ళు కడుక్కో అనెను. ఆమె అట్లే చేసెను. తర్వాత ఆ బ్రాహ్మణుడు నాకు దాహం ఇచ్చి నీవు కూడా దాహం పుచ్చుకోమనెను. అప్పుడు ఆమె భర్త మరణించి నేను దిక్కించుచు ఉన్నాను, దాహము పుచ్చుకొనుట ధర్మము కాదనెను. దానికి ఆ బ్రాహ్మణుడు నీ భర్త మరణించడు, నేను చెప్పినట్లు చేయుము అనెను. ఆమె ఆ విధంగా చేసెను. ఆ బ్రాహ్మణుడు తనకు తలంటి నీళ్లు పోసి గంధము ఇవ్వమని అడిగి ఆమె కూడా తలంటుకొని పసుపు రాసుకోమని ఆజ్ఞాపించెను. అందులకు ఆమె భయపడి స్వామి భర్త చనిపోయిన దుఃఖముతో కాళ్ళు కడుక్కొని కాళ్ళు దాచుకున్నాను, దాహం పుచ్చుకొని కడుపు దాచుకున్నాను, పసుపు రాసుకొని ముఖం ఎట్లా దాచుకోగలనని ప్రశ్నించినది. అందులకు ఆ బ్రాహ్మణుడు సౌభాగ్యవతి భవ నీకు ఎందుకమ్మా అంత భయం, నేను చెప్పినట్లుగా చేయమనెను. అంతటా ఆమె అట్లే చేసెను. తర్వాత ఆమె అతడు చెప్పినట్లుగా అతనికి బొట్టు పెట్టి తాను కూడా బొట్టు పెట్టుకొని అతనికి భోజనము పెట్టి తాను కూడా భోజనము చేసి అతనికి తాంబూలం ఇచ్చి తాను కూడా తాంబూలం వేసుకొని ఆ బ్రాహ్మణుని పాదాలకు నమస్కరించక ఆ బ్రాహ్మణుడు సూర్య భగవానుడిగా మారి అమ్మ నీ భక్తికి మెచ్చితిని, నీవు తల్లి గర్భమున ఉన్నప్పుడు మాఘ ఆదివారముల కథ విని పవిత్రురాలివి అయ్యావు, నీకు ఏమి కావాలో కోరుకొనుము ఇచ్చెదను అనెను. ఆమె సంతోషించి తనకు ప్రతిభిక్ష పెట్టమని కోరికనెను. అంతటా సూర్యభగవానుడు అట్లే అని అక్షింతలు ఇచ్చి ఈ అక్షింతలు నీ భర్త శవం మీద చల్లమని చెప్పి అదృశ్యమయ్యెను. తర్వాత ఆమె అక్షింతలు తీసుకొని భర్త శవం దగ్గరకు వెళ్లి ముమ్మారు ప్రదక్షిణం చేసి భర్త మీద అక్షింతలు చల్లగా నిద్ర నుండి లేచినట్లుగా లేచెను. అది చూసి అక్కడ ఉన్న వాళ్లంతా కూడా ఆశ్చర్యపడి నీ భర్త బ్రతకడానికి ఏమి నోము నోచితివమ్మ అని అడిగిరి. అందుకు ఆమె నేను ఏ నోము నోచలేదు, ఏ వ్రతము చేయలేదు, మాఘ ఆదివారం నోము పట్టి సోమిదేవమ్మ కథ చెప్పగా ఆ కథ నేను విన్న ఫలమే గాని నేను చేసిన ఫలం కాదని చెప్పెను. అక్కడున్న వారంతా ఆహా నోము కథ విన్నంత మాత్రమునే ఇంత మహత్యము ఉన్నది, నోము నోచుకున్నచో ఇంకెంత మహత్యము ఉంటుందో నని అప్పటినుంచి ఈ నోము ప్రతి మాఘాదివారం నోచుకునుచూ వచ్చారు. రాజు తన ఇద్దరి భార్యల చేత ఈ నోము నోయించి సుఖముగా ఉండెను. ఉద్యాపనము ఈ నోము పట్టి 5 పండ్లు ఉద్యాపనము చేయవలెను. మొదటి వారం పాలు త్రాగకుండా ఒక ఆదివారం నాడు ముత్తైదువులకు భోజనం పెట్టవలెను. రెండవ వారం మజ్జిగ త్రాగకుండా 5 ముత్తైదువులకు పెరుగుతో భోజనం పెట్టవలెను. మూడవ వారం పప్పు తినకుండా 5 ముత్తైదువులకు బూరెలతో భోజనం పెట్టవలెను. 4వ వారం తలంటుకోకుండా 5 ముత్తైదువులకు తలంటి భోజనం పెట్టాలి. 5వ వారం తాంబూలం వేసుకోకుండా 5కి భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి 5 రవికల గుడ్డలు ఉగ్గగిన్నె ఉయ్యాల ఇచ్చి ఆదినారాయణ మూర్తికి 5 మూరల అంగవస్త్రం ఇచ్చి ఉద్యాపనము చెప్పుకొనవలెను. అలాగే ఈరోజు మాఘ పురాణంలోని ఈ పవిత్ర కథను వింటే చాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ దత్తాత్రేయుని కాలంలో కార్తవీర్యార్జునుడు అనే క్షత్రియ వీరుడు మహిష్మతి అను నగరమును రాజధానిగా చేసుకొని పాలిస్తూ ఉండేవాడు. అతనికి గురువర్యులు దత్తాత్రేయులు. ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమునకు వెళ్లి నమస్కరించి గురువర్య మీ అనుగ్రహము వలన అనేక విషయాలు తెలుసుకొంటిని, కాని మాఘమాసము యొక్క మహత్యమును విని ఉండలేదు, కావున మాఘమాసము యొక్క విశిష్టత గురించి మాఘమాస ఫలము గురించి నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను అని దత్తాత్రేయుని కోరెను. అప్పుడు దత్తాత్రేయుడు కార్యవీర్య అర్జుని కోరికను మన్నించి ఈ విధముగా వివరించెను. భూపాల భరత ఖండములో ఉన్న పుణ్య నదులకు సమానమైన నదులు ప్రపంచమందు ఇంకెక్కడా లేవు. ఈ నదులలో ముఖ్యమైనవి 12, అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశము కలుగుచున్నది. బృహస్పతి ప్రతి ఒక్క సంవత్సరము ఒక్కో రాశి యందు ఉన్నప్పుడు ఆయా నదులకు పుష్కరాలు ప్రారంభమగును. కనుక అటువంటి నదుల యందు స్నానము చేసి దాన ధర్మములు ఆచరించిన ఎడల దాని వలన కలుగు ఫలము వర్ణించుటకు నాకు కూడా సాధ్యము కాదు. అందున మాఘమాసంలో నదిలో స్నానం చేస్తే గొప్ప ఫలితము కలుగటమే కాక జన్మ రాహిత్యము కూడా కలుగును.
కనుక ఏ మానవుడైనా మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగా మాఘ స్నానము చేసి ఒక సద్బ్రాహ్మణుకు దాన ధర్మములు చేసినచో పంచమహాపాతకములు చేసిన వాడైనను ముక్తి పొందగలడు అని దత్తాత్రేయుడు కార్త్య వీర్యార్జునునికి తెలుపుతూ రాజా మాఘమాస స్నాన ఫలితాన్ని తెలిపే ఒక కథ చెప్తాను విను అని ఎలా ప్రారంభించాడు. పూర్వకాలమున గంగా నది తీరపు ఉత్తర భాగమున భాగ్యపురమును పట్టణము కలదు. అందు నివసించు జనులు కుబేరుల వలె ఉన్నారు. ఆ నగరములో హేమాంబరుడు అనే ఒక వైశ్యుడు గలడు. అతడు గొప్ప ధనవంతుడు, బంగారు నగలు నాణ్యములు రాసుల కొలది ఉన్నవాడు. కొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయెను. తండ్రి చనిపోగానే అతని కుమారులు ఇద్దరు తండ్రి అస్థిని భాగములు చేసి పంచుకొని ఇష్టము వచ్చినట్లుగా పాడు చేయసాగారు. ఇద్దరు చెరోవక ఇంపుడు గట్లను చేరదీసి కుల భ్రష్టులైరి ఒకనాడు పెద్ద కుమారుడు వయస్సుతో ఉద్యానవనములో విహరించుచూ ఉండగా కర్మవశాత్తు త్రాచుపాము కరిచినచో నోటివెంట నొరుగలు కక్కుచు చనిపోయినాడు. రెండవ కుమారుడు అనారోగ్యంతో చనిపోయినాడు. ఆ విధముగా హేమాంబరుని కుమారులు ఇద్దరూ చనిపోయినారు. యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకమునకు తీసుకొని వెళ్ళిరి. చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి పెద్దవానిని నరకంలో పడవేయనమన్నాడు. రెండవ వానిని స్వర్గమునకు పంపించమన్నాడు. అప్పుడు చిన్నవాడు చిత్రగుప్తునితో ఇలా అన్నాడు, అయ్యా, మేమిద్దరము ఒకే తండ్రి బిడ్డలము, ఇద్దరము ఒక విధముగానే పాపములు చేసి ఉన్నాము. అయినా అతనికి నరకము నాకు స్వర్గము ఎలా ప్రాప్తించాయి అని అడిగెను. ఆ మాటలకు చిత్రగుప్తుడు, ఓయి వేశ్యపుత్ర, నీవు నీ వేశ్యను కలుసుకొనుటకు ప్రతిదినము ఆమెతో సంగమించి గంగా నదిని దాటి అవతల గట్టున నీ మిత్రుని ఇంటికి వెళ్లి వచ్చుచూ ఉండేవాడివి. అటులనే మాఘమాసంలో కూడా నదిని దాటుతూ ఉండగా కెరటాల జల్లులు నీ శిరస్సుపై పడినవి, అందువలన నీవు పవిత్రుడవు అయినావు. మరొక విషయానికి ఏమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు ప్రతి నిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో హత్యాది మహాపాపములు కూడా నశించును. కావున విప్రుని చూచుట వలన నీకు మంచి ఫలితమే కలిగినది. అంతేకాక బ్రాహ్మణుడు జపించు గాయత్రి మంత్రమును కూడా నీవు వినియున్నావు. మాఘమాసంలో గంగా నదిలోని నీరు మీ శరీరము మీద పడినది. కనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచు ఉన్నాను అని చిత్రగుప్తుడు వివరించెను. ఆహా, ఏమి నా భాగ్యము! గంగాజలము నా మీద పడినంత మాత్రమునే నాకు ఇంతటి మోక్షము కలిగినదా అని వైశ్య కుమారుడు సంక్షించి దేవదూతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయెను. కనుక రాజా, విన్నావు కదా మాఘమాసం ఎంత మహత్యమైనదో. నీవు కూడా మాఘమాసంలో తప్పక స్నానం ఆచరించి పాపాలను తొలగించుకో అని దత్తాత్రేయుల వారు కార్తి వీర్యార్జునుడికి చెప్పారు. అలాగే ఎంతో పవిత్రమైన మాఘ ఆదివారం రోజు మాఘ ఆదివార వ్రత కథను వింటే చాలు, సూర్యభగవానుడి అనుగ్రహంతో కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఉజ్జయిని నగరంలో ఒక అవ్వ ఉండేది. ఆమెకు ఎవ్వరూ లేరు. ఆమె దైవభక్తి పరురాలు. తెల్లవారు జామునే నిద్రలేచి ఆవు పేడతో నీళ్లు చల్లి బియ్యపు పిండితో ముగ్గులు వేసేది. స్నానం చేసి శుచిగా దేవుని పూజించేది. పూజ చేసే అంతవరకు మంచి నీళ్లు కూడా ముట్టేది కాదు. అవ్వ వద్ద ఆవు లేనందున పొరుగింటి వారి నుంచి గోమయం తెచ్చుకునేది. అవ్వ ఏ రోగాలు లేకుండా ఆరోగ్యంగాను సంతోషంగాను ఉండటం చూసి పొరుగామె ఈర్ష్యపడేది. నా ఆవు పేడ వల్లనే కదా ఆ అవ్వ ఇల్లు అలుకుతున్నది, సుఖంగా ఉంటున్నది. నేను పేడ ఇవ్వకపోతే అవ్వకు సుఖ సంతోషాలు ఉండవు అనుకొని ఆ పొరుగా ఆమె ఒకరోజు పేడ ఇవ్వలేదు. పేడ లేకపోవటంతో అవ్వ ఆ రోజు ఇల్లు అలకలేదు. ఇల్లు అలకని కారణంగా బాధతో అవ్వ ఆ రోజు తిండి తినలేదు. కాకతీయంగా ఆ రోజు మాఘ ఆదివారం అయింది. అవ్వ నీరసంగా దినమంతా పస్తు ఉండి నిద్ర లేకపోయింది. అలా ఆ రోజు అవ్వ మాఘ ఆదివార వ్రత ఫలాన్ని పొందింది. రాత్రల్లా ఒకే ఆలోచన, రేపు కూడా పేడ దొరకపోతే ఏమి చేయను అనుకుంది. కరుణామయుడైన దేవుడు ఈ చిన్నపాటి కోరిక తీర్చడా అనుకుంది. కోడి కూతతో పక్క మీద నుంచి దిగి వీధి గుమ్మం వద్దకు వచ్చింది. అక్కడి దృశ్యాన్ని చూసిన ఆమె ఆనందానికి హద్దులు లేవు. ఎందుకంటే గుమ్మం ముందు ధవల వర్ణంతో మెరిసిపోతున్న ఆవు ఉంది. ఆ ఆవు అవ్వను చూడగానే పేడ వేసింది. అప్పుడే భాస్కరుడి కిరణాలు నేల మీద పడుతున్నాయి. అవ్వ గోవుకు దండం పెట్టి గోమయంతో ఎల్లంతా అలికి సంతోషంగా నిత్య కర్మలు పూర్తి చేసింది. అంతసేపైనా ఆవు అక్కడి నుంచి కదలలేదు. అవ్వ తను వండుకున్నదే ఆవుకు ముందు పెట్టి తర్వాత తను తింది. రాత్రి అయినా ఆవు కదలలేదు. అప్పుడు అవ్వ ఈ ఆవును దేవుడే నాకు ఇచ్చాడని భావించి ఇంట్లో కట్టింది. ఆ రోజు నుండి ఆవును అవ్వ ప్రేమగా చూసుకోసాగింది. రోజు ఆవుకు మేత పెట్టసాగింది. అయితే పొరిగింటి ఆమె ఈ ఆవును అవ్వకు ఎవరిచ్చారు, బహుశా దొంగలించిందేమో అని కక్షతో గ్రామాధికారికి ఫిర్యాదు చేసింది.
గ్రామాధికారి మనుషులు వచ్చి నువ్వు దొంగవు అని నేరం మోపి ఆవును తోలుకొని వెళ్లిపోయారు. ఆ రాత్రి అవ్వ దేవునని తలుచుకుంటూనే గడిపింది. అదే రాత్రి సూర్య భగవానుడు గ్రామాధికారికి కలలో కనిపించి ఆ అవ్వ దొంగ కాదు, ఆమె ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేస్తుంది. భగవంతుడి మీద ఆమెకు చాలా భక్తి ఉంది. ఆమె అనుకోకుండా మాఘ ఆదివార వ్రతాన్ని చేసింది. ఆ వ్రతఫలం వలనే నేను ఆమెకు సాక్షాత్కరించి గోవును ఇచ్చాను. మీ ఊరిలో వారందరూ కూడా మాఘదివార వ్రతం చేస్తే నేను వారికి సకల ఐశ్వర్యాలను చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తాను. తెల్లవారక మునుపే ఆవును తిరిగి ఆమెకు ఇచ్చి పరిహారంగా 10 రూకలివ్వు అని చెప్పాడు. ఇంకొకవైపు అవ్వ కోడికూతతో లేచి ఈరోజు అయినా పొరుగామె పేడ ఇస్తుందా లేదా అన్న శంకతో వీధిలోనికి వచ్చింది. అప్పుడు గ్రామాధికారి మనిషి అక్కడికి వచ్చి ఆవును అవ్వకు అప్పగించి, అవ్వ, ఈ ఆవు నీదే, నష్ట పరిహారంగా మా యజమాని 10 రూకలు ఇచ్చాడు, తీసుకో అన్నాడు. అందుకే ఆనాటి నుంచి గ్రామవాసులు మాఘ ఆదివార వ్రత విశిష్టతను తెలుసుకొని ఆ వ్రతం చేయడం మొదలు పెట్టారు. అన్ని పూజలు వ్రతాల లాగే మాఘ ఆదివారం నాడు సూర్యోదయానికి ముందు లేచి తలస్నానం చేసి సూర్య భగవానుడి ప్రతిమ ముందు కలసం పెట్టి సూర్య భగవానుని షోడ్సోపచార పూజ చేయాలి. అలా మాఘమాసంలో ఆదివారాలు ఈ వ్రతం చేయటం వలన జన్మ జనముల పాపం నశించి అనంత పుణ్యం లభిస్తుంది. అంతేకాక రోగ భయాలు ఉండవు, సిరి సంపదలతో ఇల్లు కలకలలాడుతుంది. పూర్వం కావేరి తీరంలో ఒక చిన్న గ్రామంలో త్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అతని పేరు దేవశర్మ. దేవశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారాభముగా పెరగటం వలన నీచ సావాసములు చేసి ఆచారాన్ని విడిచి ప్రవర్తించసాగాడు. అతని దురాచారములను చూసి ఒకరోజు అతని తండ్రి దగ్గరికి పిలిచి, బిడ్డ, నీ దురాచారములకు అంతు లేకుండా ఉన్నది. నీ గురించి ప్రజలు రకరకాలుగా చెప్పుకుంటున్నారు. నన్ను నిలదీసి అడుగుతున్నారు. ఈ నిందలు నేను పడలేకపోతున్నాను. ఈరోజు మాఘమాస పౌర్ణమి కాబట్టి నీవు నదీ స్నానం చేసి వాన్ని ఆరాధించు. దీనివల్ల నీవు చేసిన పాపములు తొలగిపోవటమే కాకుండా నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుంది అని బోధించాడు. అప్పుడు దేవశర్మ తన తండ్రితో, తండ్రి స్నానము చేయమనేది ఒంటి మురికి పోవడానికి మాత్రమే కాని వేరు కాదు, స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపిస్తాడా అని వ్యతిరేకార్థములతో పెడసరగా సమాధానం ఇచ్చాడు. కుమారుని సమాధానము విని ఆ తండ్రి, ఓరి నీచుడ, మాఘమాస ఫలమును అంత చులకనగా భావిస్తున్నావా? నీవు అడవిలో ఉండే రావి చెట్టు త్వరలో ఎలుక రూపంలో బ్రతికెదవు గాక అని శపించాడు. ఆ శాపంతో కుమారుడైన దేవశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి, తండ్రి నన్ను క్షమించు, అజ్ఞానాంధకారంలో పడి దైవమును, దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోయాను. ఇప్పుడు నాకు ప్రాయశ్చిత్తము కలిగింది కాబట్టి కరుణించి నాకు ఆ శాప విమోచనం ఎప్పుడు ఎలా కలుగుతుందో వివరించండి అని వేడుకున్నాడు. అప్పుడు దేవశర్మ, బిడ్డ, నా శాపమును అనుభవిస్తూ మూషికమవై సంచరిస్తున్న సమయంలో నువ్వు ఎప్పుడు మాఘ మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహ స్థితి కలిగి ముక్తిని పొందగలవు అని శాప విమోచన మార్గాన్ని కుమారుడికి చెప్పి ఊరడించాడు. వెంటనే దేవశర్మ ఎలుక రూపాన్ని పొంది అడవికి చేరుకొని ఒక రావి చెట్టు తొర్రలో దూరి నివసిస్తూ పళ్ళు ఫలాలు తింటూ జీవించసాగాడు. ఆ అడవి కావేరి నది తీరంలో ఉండటం వల్ల స్నానం చేయడానికి నదికి వెళ్లేవారు కాసేపు ఈ ఎలుక నివాసం ఉన్న రావి వృక్షం నీడలో కొంతసేపు విశ్రమించి లోకాభి రామాయణం చర్చించుకుంటూ నదికి వెళ్తూ ఉండేవారు. ఇలా కొంత కాలమైన తర్వాత మాఘమాసంలో ఒక పౌర్ణమి నాడు మహర్షి విశ్వామిత్రుల వారు శిష్య సమేతంగా కావేరి నదిలో స్నానం చేసేందుకు బయలుదేరారు. స్నానంతరం దూరాభారపు ప్రయాణపు బడలిక చేత మూషికము ఉన్న ఆ వృక్షం కింద ఆగారు. అక్కడ కూర్చుని శిష్యులకు మాఘ పురాణము వివరించసాగారు. ఈలోగా రావి చెట్టు త్వరలో నివసిస్తున్న మూషకము వీరి దగ్గరనున్న పూజా ద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి చూడసాగింది. అదే సమయంలో ఒక కిరాతకుడు అటుగా వస్తూ ఉన్నాడు. విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చిన ఆ కిరాతుడికి ఆయన గొప్పవాడనే విషయానికి అర్థమైపోయింది. అందువలన ఆయన తన జీవితం పట్ల అసంతృప్తిని విశ్వామిత్రుడి దగ్గర వ్యక్తం చేస్తాడు. తన జీవితానికి ఒక మంచి మార్గాన్ని చూపించమని కోరతాడు. అడవిలో తిరుగుతూ ఇతర జీవాలను హింసిస్తూ తన ఆకలిని తీర్చుకుంటూ గడపటంలో అతనికి సంతోషం లేదని చెప్తాడు. అందువలన ఇకపై తాను ఇలాంటి జన్మను ఎత్తకుండా మంచి మార్గం ఏదైనా ఉంటే సెలవీయమని కోరతాడు.
అప్పుడు విశ్వామిత్రుల వారు మాఘవ్రత మహత్యాన్ని వినటం వలన సమస్త పాపాలు దోషాలు శాపాలు తొలగిపోతాయని ప్రశాంతమైన జీవితము మరణం అనంతరం స్వర్గప్రాప్తి కలుగుతుందని అంటాడు. అయితే అదేదో తనకు చెప్పమని ఆ కిరాతుడు కోరతాడు. అందుకు అంగీకరించిన విశ్వామిత్రుడు మాఘమాస విశిష్టతను మాఘ పౌర్ణమి విశిష్టతను స్నానం జపం దానం ఉపవాసం నశ్రవణం మొదలైన వాటి గురించి వివరంగా చెప్తాడు. అలా విశ్వామిత్రుడు ఆ కిరాతకుడికి మాఘ వ్రత మహత్యం గురించి చెప్తూ ఉండగా ఆ చెట్టుతరలోని ఎలుక వింటుంది. ఫలితంగా ఎలుక రూపంలోనే దేవదత్తుడికి శాప విమోచనం అవుతుంది. అప్పుడు దేవదత్తుడు వచ్చి విశ్వామిత్రుడికి నమస్కరించుకొని తన వృత్తాంతం అంతా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కాలంలో ఆ కిరాతకుడికి కూడా ఉత్తమ గతులు కలుగుతాయి. కనుక ఇహములో సిరి సంపదలు పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ మాఘ పురాణమును చదివి ఇతరులకు వినిపించవలెను. కాబట్టి మాఘ పౌర్ణమి పరమ పవిత్రమైనది. ఈ రోజు తప్పనిసరిగా నది స్నానం చేయాలి. నదులు, కొలనులు, చెరువులు, బావులు ఇలా ఎక్కడో ఒక చోట స్నానం చేయాలి. ఏది కుదరని వారు ఇంటి వద్ద స్నానం చేసుకొని స్నానం చేయు సమీపంలో 3 సార్లు గంగ 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 అని అనుకోవాలి. అంతేకాదు ఈ రోజు స్నానం చేయకుండా ఉండకూడదు. మాఘ పౌర్ణమి రోజు స్నానం చేయకుండా ఉంటే పిశాచాలుగా జన్మిస్తారని పురాణాలు వెల్లడిస్తూ ఉన్నాయి. ఈ రోజు ఖచ్చితంగా పాయసదానం చేయాలి. ఇలా చేస్తే సకల యోగాలు సంప్రాప్తిస్తాయి. దీని గురించి మాఘ పురాణంలో ఒక కథ ఉంది. ఒకప్పుడు గంగా నది తీరంలో ఒక బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారు ఎంతో పుణ్యాత్ములు కానీ పూర్వజన్మం కారణంగా ఈ జన్మలో సంతానం కలగలేదు. అందువల్ల ఆ బ్రాహ్మణుడు తపస్సు చేసి సంతానం పొందాలి అనుకున్నాడు. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు గూర్చి ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై వరం ఇచ్చాడు. ఆ వరం వల్ల ఆ బ్రాహ్మణ దంపతులకు సంతానం కలిగింది. ఆ పిల్లవాడిని చూసుకొని బ్రాహ్మణ దంపతులు ఎంతో మురిసిపోతూ ఉన్నారు. ఇలా ఉండగా ఒకరోజు నారద మహర్షి అక్కడికి వచ్చి ఆ పిల్లవాడి ముఖం వెంక చూసి మీ పిల్లవాడికి 12 ఏళ్లు మాత్రమే ఆయుర్దాయం ఉందని చెప్పాడు. మాట విన్న బ్రాహ్మణ దంపతులు ఎంతో బాధపడ్డారు. వరమిచ్చిన శ్రీ మహావిష్ణువునే మళ్లీ వేడుకుందాం అనుకని మళ్లీ ఘోర తపస్సు చేశాడు ఆ బ్రాహ్మణుడు. దాంతో నారాయణుడు ప్రత్యక్షమై ఎందుకు మళ్లీ తపస్సు చేసవు అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు స్వామి నాకు సంతానం కలగాలంటే పిల్లవాన్ని ప్రసాదించావు కానీ వాడికి 12 ఏళ్లు మాత్రమే ఆయుర్దాయం ఉందని నారదుడు చెప్పాడు. అందుకే మళ్లీ తపస్సు చేశాను. నా పిల్లవాన్ని నిండిన 100 ఏళ్లు బ్రతికేలాగా చేయి అన్నాడు. దానికి శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు నాయనా పూర్వజన్మలో నీ పేరు జ్ఞానశర్మ. అప్పుడు కూడా ఈ జన్మలో ఉన్న ఇల్లాలే నీకు భార్యగా ఉండేది. ఆ జన్మలో మీరు పరమ పుణ్యవంతమైన జీవనాన్ని గడిపారు. మఘమాసాన్ని నీవు ఎంతో నియమనిష్టలతో పాటిస్తూ వచ్చేవాడివి. ప్రతిరోజు ఉదయం స్నానం ఆచరించటం అర్చించడం ఇలాంటివి చేస్తూ ఉండేవాడివి. దానికి కారణంగా ఈ జన్మలోనికి ఇంతటి ఉత్తమమైన జీవితం కలిగింది. అయితే నీ భార్య గత జన్మలో మాఘ పూర్ణిమ రోజున పాయసదానం చేయలేదు. ఎవరైతే మాఘ పూర్ణిమ రోజు పాయసదానం చేయరో వారికి యోగములు కలుగవు. అందుకే ఈ జన్మలో నీకు సంతానలేమి కలిగింది. అందువల్ల అల్పాయుష్యు కలిగినవాడు నీకు సంతానంగా లభించాడు. కాబట్టి మాఘమాసంలో పౌర్ణమి రోజు పాయసదానం చేయండి. అలాగే నీ కుమారుడి చేత ప్రతిరోజు మాఘ స్నానం చేయిస్తూ ఉంటే అతనికి ఆయుర్దాయం పెరుగుతుందని శ్రీ మహావిష్ణువు చెప్పాడు. ఇక ఆ బ్రాహ్మణ దంపతులు ఆ ప్రకారంగా మాఘమాసం మొత్తం గంగా నదిలో తాము స్నానం ఆచరించడమే కాక తమ పిల్లవాడి చేత కూడా స్నానాన్ని చేయించి మాఘ పూర్ణిమ రోజు పాయసం దానం చేశారు. ఆ కారణంగా ఆ పిల్లవాడు దీర్ఘాయుష్మంతుడు అయినాడు. కాబట్టి ఎవరైతే మాఘ పౌర్ణమి రోజు పాయసదానం చేస్తారో మాఘమాస స్నానాన్ని ఆచరిస్తారో వారికి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు జ్ఞాన మోక్షం కలుగుతుంది. మాఘ స్నానం మాసం మొత్తం ఆచరించలేకపోయినా ఈ పౌర్ణమి రోజునైనా ఆచరించాలి. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు. ఈ వీడియో చూస్తే చాలు. 2 నిమిషాల్లో దరిద్రం పోతుంది. వద్దన్నా ధన వర్షం కురుస్తుంది. గ్రహదోషాలు కష్టాలు పోతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి.